తమ్ముడు సురేష్ యాదవ్ గారికి మా తీర్మార్ మల్లన్న టీం తరఫున రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి రగన్న మన తొలి వెలుగు జర్నలిస్ట్ రగన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆకునూరి మురళీ సార్ గారికి మరియు మల్లన్న గారి సతీమణి, వారి తల్లిగారు, మిగతా మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి, మా రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే నిమిషం మాట్లాడతాం. మల్లన్న గారి గురించి చాలా పెద్దలు, వక్తలు మాట్లాడినారు. ముఖ్యంగా ఈ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పోలీస్ వ్యవస్థ పూర్తిగా బానిస బతుకుతూ ఉన్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా ఒక పోలీసు ఎస్హెచ్ఓ దగ్గరికి ఏదైనా పట్టదగిన నేర సమాచారం అందినప్పుడు, అది ఓరల్గా కానీ రిటర్న్గా కానీ వచ్చినప్పుడు అది తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి. కానీ మల్లన్న గారి ఆఫీస్ పైనే దాడి చేస్తారు, అందులో ఒకరు దొరుకుతారు, అందులో దరఖాస్తు లీగల్ టీమ్ వెళ్ళి దరఖాస్తు ఇస్తే ఇంతవరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. అక్రమంగా 2 307 కేసులు పెట్టి వాళ్ళ రాజకీయ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకుల తృప్తి కోసం వాళ్ళ సంతృప్తి పరచడానికి ఈరోజు మల్లన్న గారిని అక్రమ కేసులలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇది ఇంతటితో ఆగుద్దని కాదు. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇంకా వాళ్ళు డబ్బులు సంపాదించడం తప్ప ఇంకొక మార్గమే లేదు. అందరు పోలీసు వాళ్ళు కాదు నేను చెప్పేది. మ్యాక్సిమం ఈరోజు ఎట్లా అయిపోయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అతనికి పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ కావాలా, ఆ లెటర్ ఇచ్చినప్పుడు పైసలు వేయాలి ఎమ్మెల్యేకు, కాబట్టి మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలా. ఈ స్థితి తప్ప ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా లేకపోతే చట్ట ప్రకారం మేలాలి, చట్ట ప్రకారం కేసులు చేయాలి, చట్ట ప్రకారం ఎమ్మెల్యే తప్పు చేసినా, ముఖ్యమంత్రి తప్పు చేసినా కేసు రిజిస్టర్ చేయాల్సింది పోలీసులే. కానీ ఆ వ్యవస్థ పోయింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం లేదు. కానీ ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టడం జరుగుతుంది. అందులో భాగమే ఇలా మల్లన్నది కావచ్చు, సుదర్శన్ది కావచ్చు, ఇంతకుముందు రఘుది కావచ్చు, రకరకాల కేసులు పెట్టి అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు ఈ యూనివర్సిటీలో ఈ తమ్ముడు సురేష్ గారు మరి మిగతా యూనివర్సిటీ అందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమాలు, అలాగే వారికి మల్లన్న గారి అక్రమ అరెస్టుకు వారికి మల్లన్న గారికి మద్దతు తెలిపే దిశగా అడుగులు వేసినందుకు నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తీర్మార్ మల్లన్న టీము మా రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జిల్లా అధ్యక్షులందరికీ కూడా ఇక్కడ నుండి పిలిపించేది ఏంటంటే దయచేసి అందరూ ప్రతిపక్షాలను, మేధావులను, తర్వాత విద్యార్థులను అందరినీ కలుపుకొని నిరసన కార్యక్రమాలు వారు విడుదలయ్యేంత వరకు జరపాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.